పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినా టెన్షన్గానే ఉంది పరిస్థితి. ఆ రెండు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఇప్పటికే విఫలం కాగా ఇప్పుడు ఎలా అనుకుంటున్నా ప్రపంచానికి కాస్త ఊరట లభించింది. రెండో దఫా చర్చలకు రెండు దేశాలు రెడీ అయ్యాయి. మరి ఈసారి చర్చల్లో ఏం జరగబోతోంది? ఇరాన్ ముందు అమెరికా పెట్టిన కండిషన్స్ ఏంటి? ఈ చర్చల్లో కీలకమయ్యేది ఏంటి? పశ్చిమాసియా యుద్ధంలో భారీ ఊరట. ఇరాన్ అమెరికా మధ్య రెండో దఫా చర్చలు. ఈసారి చర్చల్లో కీలకం కాబోయేదేంటి? పాకిస్తాన్లోనే మరోసారి చర్చలు ఎందుకు? ఇరాన్ ముందు అమెరికా రెండు కండిషన్స్. ఈసారి కూడా చర్చలు విఫలమైతే పరిస్థితి ఏంటి? అమెరికా ఇరాన్ ఏం చేయబోతున్నాయి? చర్చల పేరుతో సాగతీయడం వెనుక వ్యూహం ఉందా? ఈ గ్యాప్లో ఆయుధ బలం పెంచుకుంటాయా? ప్రత్యక్షంగానో పరోక్షంగానో పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచంలోని ప్రతి దేశం మీద, ప్రతి గడప మీద కనిపిస్తోంది. దీంతో యుద్ధం ఆగిపోవాలని ప్రతి దేశం కోరుకుంటోంది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టిన వేళ తాజా పరిణామాలు కాస్త ఊరట ఇస్తున్నాయి. యుద్ధం కంటే శాంతికే మొగ్గు చూపుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అడుగులు వేస్తుండడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. పాకిస్తాన్ వేదికగా జరగబోయే రెండో దఫా చర్చలు పశ్చిమాసియా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. తొలి విడత చర్చల్లో అమెరికా ప్రతినిధి బృందానికి జేడీ వాన్స్ నాయకత్వం వహించారు. ఆ చర్చలు ఆశించిన స్థాయిలో ఒప్పందానికి దారి తీయకపోయినా కొన్ని సానుకూల సంకేతాలిచ్చాయి. దీంతో ఇప్పుడు రెండో దఫా చర్చల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తి రేపుతోంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. ఆలోపే చర్చల ద్వారా శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది. అమెరికా తరపున సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ట్రంప్ తన అత్యంత నమ్మకస్తులైన ముగ్గురు డెలిగేట్స్ కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఒకరు వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాగా మరొకరు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇంకొకరు ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్. చర్చలు అధికారికంగా ప్రారంభం కావడానికి ముందే జేడీ వాన్స్ బృందం మధ్యవర్తుల ద్వారా ఇరాన్తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా ఏకాభిప్రాయానికొచ్చిన తరువాత అధికారిక చర్చల్లో ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి సులభంగా ఉంటుందని అమెరికా భావిస్తోంది. రెండో దఫా చర్చల కోసం ఇరాన్కు అమెరికా రెండు షరతులు విధించినట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి హర్మూజ్ జలసంధికి సంబంధించినదేనని టాక్. హర్మూజ్ జలసంధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవాలి. చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధులు ఒప్పందంపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా ఐఆర్జీసీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. ఈ రెండు నిబంధనలకు టెహ్రాన్ అంగీకరిస్తే శాంతి చర్చలకు సిద్ధమనే ఆలోచనలో అమెరికా ఉందనేది మరికొందరి వాదన. ఇక రెండు దేశాల మధ్య శాంతి చర్చల్లో యురేనియం శుద్ధి అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. మొదటి విడత చర్చలు ఫెయిల్ అయింది కూడా అందుకే. యురేనియం శుద్ధి ప్రక్రియను కనీసం 20 ఏళ్ల పాటు ఇరాన్ నిలిపివేయాలని అమెరికా ప్రతిపాదించింది. దీనికి ఇరాన్ అంగీకరించలేదు. దీంతో మొదటి రౌండ్ చర్చలు ఆగిపోయాయి. రెండో దఫా చర్చల్లోనూ ఇదే అంశం కీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఇకటు శాంతి చర్చలకు సంబంధించి ఇరాన్ పాలకవర్గంలో విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. చర్చల సమయంలో అమెరికా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందానికి ఐఆర్జీసీ అనుమతివ్వలేదని తెలుస్తోంది. దీనిపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అందుకే డీల్ కోసం ఐఆర్జీసీ అనుమతి తీసుకోవాలని అమెరికా రెండో షరతు పెట్టిందనే వాదన వినిపిస్తోంది. ఇకటు రెండో విడత చర్చలు యూరోప్లో జరుగుతాయని అంతా అనుకున్నారు. అయితే ట్రంప్ మరోసారి ఇస్లామాబాద్ను ఎంచుకోవడం వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్ మునీర్పై ట్రంప్కు ఉన్న నమ్మకమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అమెరికా ఇరాన్ రెండో దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయని ప్రచారం జరుగుతున్న వేళ ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని సాఫీగా నడిచి చర్చల వరకు వెళ్లినా ఎదురయ్యే సవాళ్లేంటి? ఈసారి చర్చలు కూడా విఫలమైతే పరిస్థితి ఏంటి? ఈ చర్చలను సాగతీయటం వెనుక వ్యూహాలున్నాయా?
సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరినా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఆగడం లేదు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇరాన్తో మొదటిసారి చర్చలు విఫలమైన తరువాత అమెరికా దూకుడు చూపించింది. హర్మూజ్ దిగ్బంధనానికి సిద్ధమైంది. ఇప్పటికీ అదే పనిలో ఉంది కూడా. ప్రస్తుతం ఇరాన్కు చెందిన నౌకల రాకపోకలను హర్మూజ్ సమీపంలో అడ్డుకుంటోంది అమెరికా. తమ ఆదేశాలతో హర్మూజ్లో 6 వాణిజ్య నౌకలు వెనక్కి మళ్లాయని అమెరికా అంటోంది. ఇరానేతర పోర్ట్లకు మాత్రమే రవాణాను అనుమతిస్తున్నట్లు చెబుతోంది. ఇకటు చైనాకు చెందిన చమురు రసాయనిక ట్యాంకర్ రిచ్ స్టారీ యుఏఈ నుంచి వస్తూ హర్మూజ్ను విజయవంతంగా దాటింది. అమెరికా బలగాలు ఇరాన్ దిగ్బంధనాన్ని ప్రారంభించాక ఈ జలసంధిని దాటిన తొలి నౌక ఇదే. దిగ్బంధనంపై ఆగ్రహంతో ఉన్న ఇరాన్ అమెరికాపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని కోరింది. మొదటిసారి చర్చలు విఫలమైతే ఈ రేంజ్లో ఇరాన్ను టార్గెట్ చేసిన అమెరికా రెండో దఫా చర్చలు కూడా ఫెయిల్ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏం చెయ్యబోతోందనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇప్పుడు వరకు ఇరాన్ చెప్పేది ఏంటంటే ఏ ఓడలో బయటికి వెళ్ళనివ్వం, లోపలికి రానివ్వం ఆయిల్ కోసం. దానికి తగ్గట్టుగా అమెరికా ఈ జలసంధం ఓపెనింగ్ దగ్గర మేము కాస్తున్నాం, మేము ఎవరు ఇరాన్కి రానేమో ఎవరు ఇరాన్కి పోనేమో అన్నాక చాలా మార్పు వచ్చింది. ప్రపంచంలో తప్పకుండా ఈ విషయానికి అమెరికా సపోర్ట్ ఉండాలి. తర్వాత అమెరికా బలం మళ్ళీ రెడీగా ఉండాలి యుద్ధం చేయడానికి. ఇరాన్కి కూడా తెలుసు. అందువల్ల ఏదో రకంగా కొన్ని కండిషన్స్తో ఇరాన్ ఒప్పుకునేది చాలా వరకు దగ్గర అగ్రిమెంట్కి వచ్చేది మాత్రం కనపడుతుంది. ఇక శాంతి చర్చల్లో పాక్ మాత్రమే కాకుండా టాప్ కంట్రీస్ కూడా భాగమవుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ట్రంప్తో పాటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో స్వయంగా మాట్లాడి చర్చించినట్టు తెలుస్తోంది. చైనా, రష్యా సైతం పశ్చిమాసియాలో సుస్థిరత కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదటి దఫా చర్చల వైఫల్యానికి రెండు దేశాలు ఒకరినొకరు నిందించుకున్నా రెండో దఫా చర్చల కోసం ఇస్లామాబాద్ రెడీ అవుతోంది. ప్రస్తుతం బంతి ఇరాన్ కోర్టులో ఉంది. అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ సుప్రీం నేత ఆమోదిస్తారా, లేదంటే పశ్చిమాసియా మరో భారీ యుద్ధానికి సాక్ష్యంగా నిలుస్తుందా అనేది రెండో విడత చర్చల ఫలితాన్ని బట్టి తేలనుంది. శాంతి దిశగా ట్రంప్ తీసుకున్న యూటర్న్ యుద్ధ మేఘాలను తొలగిస్తుందని ప్రపంచం ఆశిస్తోంది. అయితే అక్కడే మరో వాదన తెర మీదకొస్తోంది. నెలన్నరకు పైగా సాగిన యుద్ధంలో అటు అమెరికా ఇటు ఇరాన్ తీవ్రంగా నష్టపోయాయి. అగ్రరాజ్యం మీద భారీగా ఆర్థిక ఒత్తిడి పెరగగా ఇరాన్ ఆయుధ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. అయితే సరికొత్త వెపన్స్ సమకూర్చుకోవడానికి, ధ్వంసమైన వ్యవస్థలను తిరిగి నిర్మించడానికి కావాలని చర్చల అంశాన్ని ఇరాన్ పొడిగిస్తుందా, అమెరికా కూడా అదే ధోరణిలో కనిపిస్తోందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా పశ్చిమాసియా భవిష్యత్ ఏంటనేది రెండో దఫా చర్చలు డిసైడ్ చేయడం ఖాయం.